రైట్, ఇక డీటెయిల్స్ చూసుకుంటే తిరుమల లడ్డూపై కూటమి ప్రభుత్వ అసత్య ప్రచారంపై రాజోలు వైసీపీ కోఆర్డినేటర్ మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు మండిపడ్డారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో భక్తుల మనోభావాలతో ఆటలాడుతున్న కూటమి ప్రభుత్వం తొందరలోనే తగిన మూల్యం చెల్లిస్తోందని ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం స్వామివారి ప్రసాదాన్ని కూడా వదలకుండా అపవాదులు మోపడం కూటమి ప్రభుత్వ నీచ రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. ఇక కూటమి ప్రభుత్వం వెంటనే ఈ అసత్య ప్రచారాన్ని నిలిపివేసి తిరుమల తిరుపతి దేవస్థానంపై స్వామివారి ప్రసాదంపై ఉన్న అపార విశ్వాసాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. ఆ దైవ స్వరూపమైనటువంటి ఆ లడ్డూని అపవిత్రత కలిగిందని ఈ రాష్ట్రానికి ఇది 4వసారి ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కనీసం మనిషి యొక్క ఆధ్యాత్మిక విలువలు కానీ ఆ దైవ చింతన కానీ అతనిలో లేదు. రాజకీయాన్ని దేనికోసమైనా నేను ఏ అడ్డదారులైనా నేను త్రొక్కి రాజకీయ లక్ష్య సాధనే నా ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు ఘోరమైనటువంటి తప్పిదాన్ని అపవిత్రతను ఈ దైవ సన్నిధికి తీసుకొచ్చినటువంటి మనిషి చంద్రబాబు నాయుడు అని వేళ భారతీయులందరూ కూడా ముక్తకంఠంతో తన యొక్క ఆలోచనని దైవం పట్ల తనకున్నటువంటి ఆ వికృత భావాన్ని ఈవేళ ఈ దేశమంతా చర్చించుకుంటూ ఉంది. దేవుని యొక్క వరప్రసాదం అన్నటువంటి ఒక అనుభూతితో ఆ ప్రసాదాన్ని సేవిస్తున్నటువంటి వాళ్ళందరి యొక్క మనసుల్లో ఆలోచనలో ఒక న్యూనత, ఒక భయం, ఒక అపవిత్రత భావాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారన్నప్పుడు అది చంద్రబాబు నాయుడు గారు అనే మాట ఈవేళ ప్రతి నోట వింటున్నటువంటి మాటగా మనవి చేస్తూ ఉన్నాను. ఆ లడ్డు తయారీలో గొడ్డి మాంసం, పంది మాంసం, చేప నూనె కలిసి ఈ లడ్డూలు తయారు చేశారన్నటువంటి ఆ మాట చంద్రబాబు నాయుడు గారి నోటమ్మట రావడం అనేదే ఈవేళ ప్రజలు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వెలిసినటువంటి ఆ ప్రాంతంలో పుట్టినటువంటి ఈ చంద్రబాబు నాయుడు ఎందుకు ఈ ప్రాంతంలో పుట్టాడా అని ఈవేళ ప్రతి ఒక్కరూ తన పట్ల ఒక అసహ్య భావాన్ని, హేయ భావాన్ని ఈవేళ ఏర్పరచుకున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఆ దైవ స్వరూపమైనటువంటి ఆ లడ్డూని అపవిత్రత కలిగిందని ఈ రాష్ట్రానికి ఇది 4వసారి ముఖ్యమంత్రిగా ఏలూరు జిల్లా నూజివీడు పట్టణాన్ని స్మార్ట్ సిటీ స్థాయికి తీసుకెళ్లే దిశగా మంత్రి పార్థసారథి కీలక చర్యలు ప్రారంభించారని మున్సిపల్ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ అన్నారు. 6 కోట్ల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఇక నూజివీడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలుపొందడం, మంత్రి అవడం మా అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. సిప్ ద్వారా వచ్చినటువంటి 5 కోట్ల రూపాయల నిధులతో ఇప్పటికే నూజివీడులో వివిధ సీసీ రోడ్లు, డ్రైన్లు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. గౌరవ మంత్రి గారి ఆదేశాల మేరకు ఆ బడ్జెట్ రావటం, మరి ఏదైతే మున్సిపల్ మినిస్టర్ గారు ఉన్నారు నారాయణ గారితో మాట్లాడటం, అన్న నూజివీడు మున్సిపాలిటీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇటు ట్రాఫిక్ మీద కానీ ఇలా ఇప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం ఏర్పడిపోయినటువంటి టౌన్ వల్ల ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీరు ప్రత్యేకంగా మాకు నిధులు ఇవ్వాలంటాం. ఆయనతో మాట్లాడితే ముందు సిప్ కింద ఒక 5 కోట్లు ఇచ్చి కొన్ని వర్క్ స్టార్ట్ చేసి ఉన్నాం. ఇప్పటికే అవన్నీ పనులు జరుగుతూ ఉన్నాయి. మరి మొన్న జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో కూడా గౌరవ సభ్యులందరూ కూడా ఆయన్ని కోరటం జరిగింది. మనం డ్రైన్స్ కట్టడంతో పాటు ఏదైతే ఈ డ్రైన్ ద్వారా పైనుంచి మనకు వస్తున్నటువంటి మురుగునీరు మొత్తం కూడా నూజివీడు బయటికి పంపించడం, అంటే దీనికి అవుట్లెట్ డ్రైన్ అనేది కావాలని చెప్పేసి సభ్యులందరూ అడిగారు. దాని మీద ఆయన ఈ అవుట్లెట్ డ్రైన్ ఎలా బయటికి మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో
మన యువనేత. గత దాదాపు 7-8 సంవత్సరాల పాలనలోంచి లేని అభివృద్ధి ఒక 2 ఏళ్లలో చూపించగల సత్తా గల నాయకుడు రథసారథి గారు. ఈ మధ్యకాలంలో మీరందరూ గమనించే ఉంటారు, ఎక్కడ పని ఉంటే అక్కడ సారథి గారు ఉన్నారు. ఆ చిన్న పని కానించి పెద్ద పని కానించి విమర్శలు అనేవి సహజంగా, అవి లేకపోతే అభివృద్ధి కూడా ఉండదు. దాన్ని దృష్టిలో పెట్టుకోకుండానే ఆయన విమర్శలన్నీ పక్కన పెట్టి విజయ పదంలో అసలు ఎన్నడూ లేని కృషి ఏంటి, ఆ మంచి స్మార్ట్ సిటీగా చేయడానికి ఆ గతంలో ఆయన ఏ అయితే నియోజకవర్గాలు పనిచేసి ఎంత అభివృద్ధిని చూపించారో అట్లాంటిది ఒక ఏడాదిన్నరలోనే మాకు చూపించగలిగే నేత సారథి గారు, మన ముఖ్యమంత్రి గారు. తిరుమల లడ్డూ వివాదంపై మాజీ మంత్రి జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఘాటుగా స్పందించారు. ఎవరు తప్పు చేశారో ఎవరు తప్పు చేయలేదో ఆ వెంకటేశ్వర స్వామి చూసుకుంటారని ఆయన చెప్పుకొచ్చారు. వెంకటేశ్వర స్వామి భక్తులు మనోభావాలు దెబ్బతినేలా ప్రచారం జరుగుతోందని అసహనం వ్యక్తం చేశారు. ఏ పార్టీ వారైనా ఈ విషయాన్ని సాగతీయవద్దని, లడ్డూ కల్తీ విషయాన్ని సిబిఐ చూసుకుంటుందని అన్నారు. నెయ్యి విషయంలో క్లియర్గా చైర్మన్ గారు కల్తీ జరిగింది కానీ నాకు సంబంధం లేదు అన్నారు. ఎవరైనా కానీ ఇంకా వెంకటేశ్వర స్వామి మనోభావాల్ని దెబ్బతీస్తూ ఉన్నారు. పొద్దు గూకులు దాని గురించి చేసి భక్తులు అందరూ కూడా బాధపడతా ఉన్నారు. ఇంకా దాని విషయం వదిలేయండి, ఆ వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు. ఎవరు తప్పు చేశారా, ఎవరు ఇది చేశారా, వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు. ఇంకేమనుంటే సిబిఐ చూసుకుంటాడు. ఇంకా అంతవరకు నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే నేను గమనిస్తా ఉన్నా ప్రతి వారు మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి. అది ఇంకా మీడియాలు కూడా ఇంకా తగ్గించి బాగుంటుందని నాకు. నెయ్యి విషయంలో తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో డ్రైవర్గా పనిచేస్తున్న ఇంట్లోనే దొంగతనానికి పాల్పడిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 92 గ్రాముల బంగారం, ₹1,00,000 క్యాష్ రికవరీ చేశారు. శ్రీరంగపట్నం గ్రామంలో దొంగలను పట్టుకోవడానికి ప్రత్యేక టీం ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ శ్రీకాంత్ తెలిపారు. ఈ నెల 10వ తారీఖున మనకి కంప్లైంట్ రావడం జరిగింది. ఈ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి మద్దాల రమణ, శ్రీరంగపట్నం వాస్తవ్యులు. వీళ్ళ ఇంట్లో దొంగతనం జరిగిందని మనకి కంప్లైంట్ సారాంశం అనమాట. దీని మేరకు మనం స్పెషల్ టీమ్స్ని వేసి దర్యాప్తు వేగవంతం చేశాము. ఇందులో భాగంగా ఇద్దరు వ్యక్తుల్ని గుర్తించి నిన్న అదుపులోకి తీసుకోవడం జరిగింది, అరెస్ట్ చేశాము. వీళ్ళ పేర్లు శరకనం జగత్ కొండలరావు అలియాస్ జగత్, ఏజ్ 30 years, శ్రీరంగపట్నం. రెండో వ్యక్తి దండు అనిల్ కుమార్. వీరిద్దరూ కూడా సదరు కంప్లైనెంట్ అయిన మద్దాల రమణ వాళ్ళ ఇంట్లో గత సంవత్సరాల నుంచి కూడా పలు దఫాలుగా దొంగతనం చేశారు. దొంగతనంలో సుమారు 92 గ్రాముల బంగారం, అలానే ₹1,00,000 క్యాష్ పోయినట్టు, అలానే నిన్న వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు గతంలో ఫిర్యాదుదారు ఇంట్లో డ్రైవర్గా పనిచేసేవాడు. సో ఇతనికి యాక్సెస్ ఉంది. ఆ చనువు మేరకు అతను ఇంట్లోకి వెళ్ళి పలు దఫాలుగా దొంగతనం చేయడం జరిగింది. సో ఇంటాక్ట్గా మా వాళ్ళు రికవరీ చేశారు. ఆ టీం అందరినీ కూడా మేము అభినందిస్తున్నాము. ₹1,00,000 క్యాష్ కంప్లైంట్, రికవరీ మాత్రం మనకి ఇప్పుడు గోల్డ్ మాత్రం ఇంటాక్ట్గా రికవరీ అయింది. కేసులు ఏం లేవు. వీళ్ళిద్దరి మీద గతంలో ఎటువంటి కేసులు లేవు. అంటే మనకి అనుమానం వచ్చిన తర్వాత సీసీ క్యామ్స్ని స్పెషల్గా ఇన్స్టాల్ చేయడం జరిగింది. అలానే సీసీ కెమెరాలు ఉన్నవి వాటిని వెరిఫై చేశాము, వాటి ద్వారా పట్టుకోవడం జరిగింది. ఈ నెల దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. ప్రధానంగా ఐటీ రంగ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి సూచీలను కిందకు లాగింది. కొన్ని బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్లో కొనుగోళ్లు కనిపించిన టెక్నాలజీ రంగంలో బలహీన సెంటిమెంట్ను అధిగమించలేకపోయింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 558.72 పాయింట్లు నష్టపోయి 83,674.92 వద్ద స్థిరపడింది. అదేవిధంగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 146.65 పాయింట్లు క్షీణించి 25,807.2 వద్ద ముగిసింది. ఇక రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఏకంగా 5.51% కుప్పకూలింది. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సిఎల్,
టెక్ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి గురై టాప్ లూజర్లుగా నిలిచాయి. ఆటో దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కూడా నష్టాల్లోనే ముగిసింది. మరోవైపు మార్కెట్ బలహీనంగా ఉన్నప్పటికీ బజాజ్ ఫైనాన్స్, ఐసిఐసిఐ బ్యాంక్, భారత్ ఎలక్ట్రానిక్స్, ట్రెంట్ వంటివి లాభపడి సూచీలకు కొంత మద్దతు ఇచ్చాయి.